వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీని అయితే ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ప్రాసెస్ అనేది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, పల్చగా అయిపోతాయి. నేను చూపించే విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఏదైనా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా కలిపేసుకొని దీన్ని అయితే కనుక మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం కలుపుకునే రవ్వ అనేది బాగా నాని ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకొని తొక్క తీసేసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్మాష్ చేసుకోండి. ఏదైనా స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి, లేదు అనుకుంటే గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా స్మాష్ చేసుకొని సైడ్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైనాక అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఈ 2 చిటపటలు అయిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును అయితే కనుక వేసుకోండి. క్యారెట్ని తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న పీస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోనే కొన్ని పచ్చి బఠానీ వేసుకొని ఈ రెండింటిని కాస్త దోరగా ఫ్రై చేయండి. ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని ఉంచుకున్నానండి. వాటిని అయితే వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేయండి. ఇవి మరీ ఎక్కువగా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ మారి కాస్తంత కుక్ అయితే సరిపోద్ది. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు కూర కారాన్ని వేసుకున్నాను. మీ దగ్గర కూర కారం అవైలబుల్గా లేకపోతే 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వాటినైతే వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప తురుముని, దాన్ని కూడా ఇందులో తెచ్చి వేసేయండి. ఇలా వేసుకున్నాక మొత్తం ఇదంతా బాగా ఈ బంగాళదుంప తురుముకి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తంగా కలిసిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు కొత్తిమీర తరుగును వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే కనుక దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఓ సైడ్ని పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో ఫైనల్గా ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే కనుక తీసుకుందాం. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే కనుక రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. అలాగే ఈ లోపు అయితే మనకు బాగా రవ్వ కూడా నాని ఉంది అండి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే పీల్చుకొని రవ్వ అయితే చక్కగా నానిపోయి దగ్గర పడిపోయింది. దీన్ని మరి కాస్త వాటర్ వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వంట సోడాని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఈ వంట సోడా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 3 కప్పులను అయితే తీసుకోండి. ఇలా కప్పులు కానీ లేదంటే డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలా ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా కప్పుల్లో అయితే కాస్తంత ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఉడికిపోయిన తర్వాత ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వనైతే కనుక 1/2 కంటే తక్కువ వేసుకోండి. మనం సోడా గుండు వేసాం కాబట్టి బాగా పొంగి వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా 1/2 వేసిన తర్వాత ముందుగా బాల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప కర్రీని, ఆ బాల్స్ని పెట్టేసి మళ్ళీ పైనుంచి అయితే రవ్వ బ్యాటర్ వేసేసి ఈ విధంగా మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ మీకు ఎన్ని అయితే కుదురుతాయో అన్నింటినీ వేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఒక 3 బౌల్స్తో అయితే కనుక మీకు ఈ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అలాగే ఈలోపు అయితే కనుక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా మరిగించి పెట్టుకున్నాను. డైరెక్ట్గా ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి, చాలా వేగంగానే కుక్ అయిపోతాయి. మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత వీటిని అయితే కనుక అంచుల నుంచి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని ఏదైనా పల్లి చట్నీ లేదంటే టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే నేను వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒకదాన్ని 2 భాగాలుగా చేసుకొని రెడీగా చేసి పెట్టుకోండి.
పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వేసుకునే ఆయిల్ వేడైనాక కాస్తన్న ఆవాలు, అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర తరుగును కానీ లేదంటే కరివేపాకు తరుగును కానీ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసేసి ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒకవైపు అంతా కారం పట్టేసినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులా ఇలా వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఏంటంటే చట్నీతో పని లేకుండా చాలా ఈజీగా తినేయచ్చు, టేస్టీగా కూడా ఉంటాయండి. మార్నింగ్ చేసినవి మిగిలితే కనుక ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్లాన్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనం ఒక రెసిపీని చేస్తున్నాము, అయినప్పటికీ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్ రెండింటికి ఈజీగా ఉపయోగపడుతుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చింది